Nobody can save you. Except one. You will say Stendeo. Get a better stinking ayo. He's only one who wakes every time, and he's only bad who wakes to the beer's trying to He's the man, he's got staying out. He's only one who wakes every time, and he's only bad who wakes to the beer's trying to He's the man, he's the only dragon. Thank you so much. Say thanks to Power Tires. Power Tires with dashing nature. Just ఇలా చేస్తే చాలు. ఓకే సార్. ఇది టైర్ యాడ్. నీ ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ డాషింగ్నెస్ లేకపోతే మన యాడ్లో పవర్ ఉండదు. పవర్ టైర్స్కి వాల్యూ ఉండదు. ఓకే షూర్ సార్. కమాన్ విల్ ట్రై వన్ మోర్. కమాన్ గైస్, గెట్ రెడీ. గెటప్ కి ఏమైనా సంబంధం ఉందా? వినపడుతుందిరా నాకు. అబ్బే మిమ్మల్ని కాదు సార్, అదే ఇప్పుడు మన బైక్ మించి దూకాడే ఒకే రూమ్ లో ఉంటున్నంత మాత్రం చేత నువ్వు కోఆర్డినేటర్ అని వాడు అసిస్టెంట్ డైరెక్టర్ అని మర్చిపోయి ఆ డైరెక్టర్ ని వాడు అంటున్నారే. నేను లేనప్పుడు ఈ యాడ్ ఏజెన్సీ వానన్న నన్నెంత కామెంట్ చేస్తారని డౌట్ గా ఉందిరా నాకు. అందులో డౌటే ఉందిరా. ఆయన రోజు నువ్వు ఉడత మొఖమోడు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లోడు, బాణపట్ట బుడంకాయ, వంకర కాలోడు అని ఇంకా చాలా చాలా తిడుతుంటావు కదా. నందు, వాడు తప్ప వేరే మోడల్ దొరకలేదు నీకు? కేకుల్లా తింటారా వాడు? అభి, నువ్వు ఎంత చెప్పినా వాడు నీలా యాక్ట్ చేయలేడు. వాడు ఫైట్స్ రాని జాకీ చాన్, యాక్టింగ్ రాని కమల్ హాసన్. అందుకే నువ్వు యాక్ట్ చేసిందంతా రికార్డ్ చేసి పెట్టా. కూల్గా వాడి నాడు క్లోజప్లు తీసుకుంటే సీజీలో మ్యాచ్ చేస్తా. హే జోజో, నేను చేసింది టేక్ చేయడం ఏంటి? యు క్రేజీ మ్యాన్. పైగా సీజీ అంట. కమాన్ బాయ్స్, గెట్ రెడీ. ఇప్పుడు మీరు చెప్పేది వీడు వెండు, వీడు చెప్పింది వాడు వెండు, మధ్యలో అర్థం కాక మేం చేస్తున్నాం. అరే అభిగాడి గురించి మనకు తెలవందేముంది చెప్పు. టెన్షన్తో టెన్నిస్ ఆడుకుంటాడు, రిస్క్తో ఇష్క్ అంటాడు, డేంజర్తో డేటింగ్కి వెళ్తాడు. టోటల్గా ఆడదొక టైప్. చూశారుగా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు ఈ ఫ్యాక్టరీకి చైర్మనే కాదు, మంచి చేయి తిరిగిన మెకానిక్ అని అర్థమైంది సార్. ఏడి సేవలే, నా ఉద్దేశం అది కాదు. వంట రానివాడు మెస్ పెట్టకూడదు, డ్రైవింగ్ రానివాడు ట్రావెల్స్ పెట్టకూడదు. నేను ఈ రిపేర్ చెయ్యలేననే కదా నా మీద మీరందరూ పందెం కట్టారు, ఓడిపోయారు. కక్కండి మర్యాదగా, తలా ఓ 10 రూపాయలు. పందెంలో ఓడిపోయిన 10 రూపాయలు తీ. ఓడిపోతాననేగా ఫేస్ ఏమ్మా, నువ్వు తీవే. సరదాగా బెట్టు కడితే కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. పొజిషన్ చాలా టైట్ గా ఉంది సార్. కావాలంటే ఈ నెల జీతం ఫ్రీగా ఇస్తాను. ఇది మాత్రం వదిలే ప్రసక్తే లేదు. తీయవాయ్ తీయే. సార్, టోటల్ ఇయర్ టర్నోవర్లోంచి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 18,56,00,000 వచ్చింది. కాదు, 16,56,00,000. లేదు సార్, నేను కరెక్ట్గానే చూశాను. 18,56,00,000. మీరు కరెక్టే, కానీ అందులోంచి 2 కోట్లు నేను నొక్కేశాను అనుకోండి, అప్పుడు 16 కదా. అంటే మేడం గారికి తెలియకుండా మీరు ఆ 2 నొక్కేస్తారా సార్? ఎందుకు సార్? ఏమండి, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఇళ్లల్లో పిల్లలు ఎంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన రమణగాడి కూతురు బైపీసీలో స్టేట్ ఫస్ట్. దాన్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేయాలి. ఎంత అవుతుందో తెలుసా? 50 లక్షలు. ఎవడు కడతాడు? వాడికి అంత సీన్ లేదు, నేనే కట్టాలి. అంతేకాదు,
మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 10,000 మంది వర్కర్స్ పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఫీజులు కట్టాలి కదా. ఎవడు కడతాడు? నేనే కడతాను. అందుకే ఆ 2 కోట్లు నొక్కేశాను. చూడు, ఈ విషయం మేడంకు మాత్రం తెలియకూడదు. తెలిస్తే నీకు మంగళహారతి గైకొనుమా. అయ్యా వినాయక, నేను నీకు పెద్ద ఫ్యాన్ అయ్యా. ఎందుకంటే వినాయక్ నగర్లో ఎకరం ప్లాట్ కొన్నాను. కొన్న 2వ రోజే 2 అందుకే నీకీ బెంగాలీ స్వీట్స్. థ్యాంక్ యూ కృష్ణవేణి. కానీ నీ సపోర్ట్ ఉన్నట్టు నీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ సరిగ్గా లేదయ్యా. మొన్న నీ బ్రదర్ పేరు మీద ఉందని సుబ్రహ్మణ్య లేఅవుట్లో 1/2 ఎకరం 60 లక్షలు పెట్టి కొన్నాను. 6 నెలలైనా 6,000 కూడా పెరగలేదు. యూనో, అదంతా లిటిగేషన్ ల్యాండే పిచ్చిదానా. పోనీ నీ బ్రదర్ సంగతి పక్కన పెట్టు. మీ డాడీ కోఆపరేషన్ అస్సలు లేదు. వాట్ డాడ్? తన సంగతి మీకు తెలుసు కదా. నైవేద్యాలు పెట్టి మరీ బ్లాక్మెయిల్ చేస్తుంది. తను ఎక్స్పెక్ట్ చేసిన రేటుకి పెంచేయచ్చు కదా. సారీ మై సన్, తన కొన్న సైట్లో కొన్ని పార్టీలు వచ్చి జెండాలు పాతాయి. ఐఎమ్ హెల్ప్లెస్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సాయిబాబా ఈజ్ గ్రేట్. ఆయన పేరు మీద ఎన్ని వెంచర్స్ వేసినా అన్ని సక్సెసే. బాబా, నీకు మాత్రం ఆర్గానిక్ ఫ్రూట్స్. బ్రాందీ షాపులకి నా పేరు పెడితేనే లాభాలు ఇస్తున్నాను. ల్యాండ్ మీద పెడితే ఇవ్వకుండా ఉంటానా? మాజీ మీది మిల్కు ఆరిపోతుంది. మీటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానే? యా అల్లా, మనుషులు దేవుడికి పూజలు చేస్తారు, కానీ మీరు మీటింగ్లు పెడతారు. సర్లే, ఇంతకీ ఏం పచ్చడి చేస్తున్నావు? దొండకాయ రోట్లో దాల్కే ఉస్కో మార్కే పచ్చడి చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేస్తున్నావా? హా, మాజీ. అదేదో ఒక్క భాషలో చెప్పి ఏడవచ్చు కదే. మై క్యా కరు మాజీ. అమ్మది దుబ్బూరు, అబ్బాది దుబాయ్. వాళ్ళిద్దరి ప్యారికి ప్రతిరూపంగా నేను పుట్టాను. అందుకే పేరు కూడా సావిత్రి బేగం లగా దియా. భాష ఐసా బనా దియా. సర్లే, పొద్దున్నే నీ చరిత్ర ఎందుకు గానీ ఐశ్వర్యకి బెడ్ కాఫీ ఇచ్చి ఠీక్ హై. పైన పెంటోస్ల సార్కి గ్రీన్ టీ ఇచ్చిరా.